ఇల్లు ఇల్లాల పిల్లలు టైం చేంజ్ అయిపోతుందంటే యెస్. టైం చేంజ్ అయ్యేదానికి దగ్గరలో ఉందని నేనైతే చెప్తాను. అసలు టైం చేంజ్ ఎందుకు సార్ 15+ టీఆర్‌పీ వచ్చింది కదా! అని మీరు అనుకోవచ్చు. అక్కడే మీరు పప్పులో కాలేసినట్టు అవుతుంది. అక్కడ ఎందుకు అది ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ముందు ఏం జరిగినాయి అనేసి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఇప్పటివరకైతే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ వచ్చి 1 ఇయర్ అయితే అవుతుంది. 1 ఇయర్‌లో అర్బన్ ప్లస్ రూరల్ అయితే టీఆర్‌పీలో దూసుకుపోతుంది కానీ కార్తీక్ దీపం అయితే టచ్ కాలేకపోతుంది. టచ్ కాలేదు. మళ్ళీ 7:30 స్లాట్‌లో కూడా మంచి టీఆర్‌పీ అయితే గెయిన్ చేయాలి. కానీ ఆశించినంత టీఆర్‌పీ రాలేదని మేకర్స్ అయితే ఆలోచిస్తా ఉంటారంట. అసలు టీఆర్‌పీ ఎందుకు రాలేదు? నంబర్ 1 పొజిషన్‌లోకి ఎందుకు రాలేదు? అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. ఖచ్చితంగా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే మీకు సీరియల్‌లో ఎంత డెప్త్‌గా ఆలోచించి మీకు రివ్యూలు చెప్తా అంటే అంత డెప్త్‌గా ఆలోచించి ప్రతి ఒక్క పాయింట్‌ని క్లుప్తంగా అయితే చెప్తాను. ఇప్పుడే ఒక రివ్యూ అయితే చేస్తున్నాను. వాచ్ చేయండి. చెల్లి భలే అనే ఎపిసోడ్ అయితే చేస్తున్నాను. అది ఏమనేసి మీకే తెలుస్తుంది. ఈ సీరియల్‌లో కూడా ఆ పాయింట్ అయితే చెప్తాను ఏం జరిగిందనేసి. ఫస్ట్ మనకు ఇల్లు ఇల్లాల పిల్లలు నంబర్ 1 పొజిషన్‌లోకి ఎందుకు రాలేకపోతుంది? ఎందుకు ఆశించినంత టీఆర్‌పీ రాలేదంటే ఫస్ట్ కారణం వచ్చి రామరాజు గారు. యెస్. 200% రామరాజు గారే. ఎందుకంటే చెప్తా వినండి. ఇప్పుడు మనం సీరియల్ చూసేది ఎలా చూస్తాము? ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక పెద్ద పాజిటివ్‌గా ఉంటే మనకు పాజిటివ్‌నెస్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు పెద్ద పాజిటివ్‌గా లేకుండా నెగెటివ్‌గా ఉంటే మనకు నెగెటివ్‌నెస్ వస్తుంది. ఎప్పుడు చూసినా మంచోళ్ళని పట్టుకొని పీడిస్తా, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఒక సుద్ద, నువ్వు ఒక పరంబోకి అంటా ఉంటే ఎవడు మాత్రం యాక్సెప్ట్ చేస్తాడు చెప్పు? నువ్వు కన్న తండ్రైనా గానీ నీ ఇప్పుడు నిన్న ఒక మాట అయితే చెప్పాడు. నా కోడి గద్దను ఎత్తుకొని పొడుస్తుందనేసి కోడి ఎలాగైతే ఒక రెక్కలతో ఇలా మూసుకుంటుందో ఆ విధంగా నా బిడ్డలు మూసుకున్నాను అనే కొందికి రెక్కలు వచ్చే కొద్ది నా బిడ్డలు ఎగిరిపోతా అంటారు నా కొందికి. నీ బిడ్డలు ఎక్కడికి ఎగిరిపోలేదు. నీ బిడ్డలు వాళ్ళకి కావాల్సింది సాధించుకోవాలనుకుంటా ఉంటారు. వాళ్ళకి కావాల్సింది చేసుకోవాలనుకుంటా ఉంటారు. అలా కాకుండా నా బిడ్డలు ఎప్పుడు నా వెనకాలే ఉండాలి, నా బిడ్డలు ఎప్పుడు మూటలు మోసుకుంటా ఉండాలి అనే ఆలోచన పక్కన పెడితే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. అలాగే ఈరోజు ఎపిసోడ్‌లో ఆ బల్లి వాళ్ళ అమ్మొచ్చి నాకు 10 లక్షలు కావాలి, అనాథాశ్రమం పెట్టాలి, ఏజ్ పీపుల్‌కి పెట్టాలి. అక్కడ నరంద అయితే చెప్తానే ఉంది. మామయ్య గారు అసలు ఎవరో నూటికో, కోటికో ఒకరు చేస్తారు అలాంటి పని. మీరెందుకు అలాంటి పని చేస్తా ఉండరు అంటే, నేను ఇస్తాను 10 లక్షలు ఇస్తాను మీరు పోయి పెట్టుకోబండి అనేసి 10 లక్షలు ఇచ్చి పంపించడం. మరి ఎంత చీప్‌గా ఆలోచిస్తా ఉంటారంటే అంత చీప్‌గా అంటే వాళ్ళ పిల్లల్నే అక్కడ ఒక గడ్డి పొర తీసేసినట్టు అట్ట తీసేస్తున్నారు. మీరు దేనికి పనికిరారు వాళ్ళకి అవకాశం ఇస్తేనే కదా పనికొస్తారో లేదో తెలిసేదానికి. ఇప్పుడు 2025లో ఉన్నారు రామరాజు గారు మీరు. 90లో లేరు మీరు. 90స్‌లో ఆ విధంగా ఉన్నారు. నా కొడుకు నేను చెప్పిన మాటే వేదము. నా కొడుకు నేను చెప్పిందే చేయాలి అన్నట్టు 90స్‌లో ఉన్నారు మీరు. ఇప్పుడు 2025 దాదాపు 35 సంవత్సరాలు మీరు వెనకాల ఉంటారు. ఆ వెనకాలకు వచ్చి ఆలోచించండి. ఎప్పుడో మా పాత కాలంలో నా కుటుంబము నేను ఒక్కడే ఉండిపోయినా అంటే మీ కుటుంబం మీతోనే ఉంది. వాళ్ళు చెప్తా అంటారు కదా! నోరు తెరిసి చెప్తా అంటారు కదా! మేము మీ కుటుంబం మీతోనే ఉన్నాము. మేము ఎక్కడికి పోలేదు నాన్న. మా ఆశయాలు మాకున్నాయి. మా ఆశయాలు మేము తీర్చుకోవాలనేసి అంత నోరు తెరిసి చెప్తా అంటే అసలు నీకు కొడుకు ఒక మాట కూడా మాట్లాడిన కొడుకు ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత బాధ ఉంటే ఆ మాట మాట్లాడుతూ చెప్పండి. నిన్న సాగర్ అంతా బ్లాస్ట్ అయ్యాడు చెప్పండి. ఆ విధంగా ఒక ఫాదర్ అయిన వాళ్ళు నెగెటివ్ ఎనర్జీ నింపుకో అంటే ఇన్‌కేస్ ఫస్ట్ నుంచి ఆ ఫాదర్ అయిన వాళ్ళు ఫస్ట్ నుంచి నెగెటివ్ అంటే మనం అదే విధంగా ఫిక్స్ అయిపోతాం. నెగెటివ్ ఫాదర్ అనేసి. కానీ మంచోళ్ళే. మంచిలో ఒక మూర్ఖత్వం ఉంటుంది చూడండి. ఒక మూర్ఖత్వం, ఒక అసూయ అనేది ఒకటి ఉంటుంది చూడండి. ఆ అసూయ, ఆ మూర్ఖత్వం వల్లనే సీరియల్ అయితే నంబర్ 1 పొజిషన్‌లోకి అయితే రాలేకపోతుంది. ఇన్ కేస్ నాన్నగారు గాని ఇప్పుడు 'గుండెంట గుడి గంటలు' ఎగ్జాంపుల్ తీసుకుందాం. అలాగే 'కార్తీక్ దీపం' ఎగ్జాంపుల్ తీసుకుందాం. అలాగే అది అయిపోయిన తర్వాత మనకు 'బ్రహ్మముడి' ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. వీటన్నిటిని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క నాన్న మిస్టేక్ చేస్తారు వాళ్ళ నాన్న. మిస్టేక్ చేసినా గాని అక్కడ నాన్నకి సరైన సమాధానం చెప్తే నా కొడుకు గొప్పోడు. నా కొడుకు ఏం చేయాలనుకుంటాడో అది చేయని అనేసి పర్మిషన్ అయితే ఇస్తారు. ఆ పర్మిషన్‌లో మన రామరాజు గారు అయితే ఫెయిల్ అయ్యారు కాబట్టి నంబర్ 1 పొజిషన్‌లోకి అయితే రాలేకపోతుందని నేనైతే అనుకుంటాను. ఆ నంబర్ 1 పొజిషన్‌లోకి రాలేకపోవడం 200% రామరాజు గారి మిస్టేక్ అనేసి నేను ఇప్పటికీ చెప్తాను. బల్లగుద్దైతే చెప్తాను. ఇంకోటి స్టోరీ లైన్‌లో కనీసం ఒక్కసారన్నా ఆ బల్లి నిజము బయటకొస్తుంది అనుకుంటాం. స్టార్టింగ్‌లో బయటకొస్తుంది అనుకుంటాం. కానీ ఎప్పటికి బయటికి రానే రాదు అసలు. అక్కడే ఆపి అక్కడే స్టాప్ చేసేస్తుంటారు. అది అయిపోయిన తర్వాత అసలు మెయిన్ విలన్ ఎవరు? మెయిన్ విలన్ భద్రావతి గారు, అలాగే విశ్వ. వాళ్ళు కనీసం ఇంట్లో వచ్చి ఏదైనా ఒక ఎఫెక్ట్ అన్న, ఒక ప్రాబ్లమ్ అన్న క్రియేట్ చేస్తుంటారా? ఒకే ఒక సీన్ పడిందబ్బా! మన నర్మదాని వచ్చి లంచం తీసుకున్న కేసులో ఆ ఒక సీన్ తప్పించి, ఆ ఇంటి వల్ల ఇంటికి ఏదైనా ఒక చిన్న సమస్య అన్నా వచ్చిందా? లేదు. అక్కడ అన్ని సమస్యలు ఇంట్లోనే నీ కోడలే నీకు ఎత్తెత్తి చూపిస్తా అంటే కనీసం కోడల్ని నువ్వు ఒకసారన్నా దండించావా? 10 ప్రాబ్లమ్స్ అంటే ఒకసారన్నా ఆలోచించావా బుర్ర పెట్టి? అసలు మనకి ఈ ప్రాబ్లమ్స్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన కోడలు మన పైన ఇన్ని సాడీలు ఎలా చెప్తాంది అనేసి ఆలోచించారా? కొంచెం పాజిటివ్‌నెస్ ఉండాలి సీరియల్ అన్నాక. కనీసం
వారంలో 6 ఎపిసోడ్లు జరిగితే 6 ఎపిసోడ్‌లో ఒక ఎపిసోడ్ అన్నా సరే ఫేవర్‌గా మాట్లాడాలి పిల్లల కోసం. అలా ఫేవర్‌గా మాట్లాడకుండా 6 ఎపిసోడ్‌లు ఉంటే 60 ఎపిసోడ్‌లు అయినా గానీ ఒకరోజు కూడా ఫేవర్‌గా మాట్లాడకపోతే ఖచ్చితంగా ఆడియన్స్ అనేవాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి నంబర్ 1 పొజిషన్‌లోకి అయితే రాలేకపోతుంది. టైం చేంజ్ అవుతుందంటే ఇప్పుడు చేంజ్ అవ్వకపోవచ్చు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇప్పుడైతే 4 సీరియల్‌లు అయితే రాబోతున్నాయి. ఈ 4 సీరియల్‌లు కాకుండా నెక్స్ట్ 4 సీరియల్‌లు అయితే మళ్ళీ వస్తాయి కదా! ఆ టైంలో అయితే ఖచ్చితంగా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ, వెరీ హైగా ఉంది. రాసిపెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. రామరాజు గారు మీ కోడళ్ళు మీకు మంచి గౌరవం తీసుకురావాలనుకుంటున్నారు. అలాగే మీ కొడుకులు కూడా మీకు మంచి పేరు తీసుకురావాలనుకుంటున్నారు. ఆయన అదే పనిగా చెప్పాడు కదా! ధీరజ్ అనుకోని చేయాలనుకుంటాడో వాళ్ళ భార్యని పోలీస్ ఆఫీసర్ మన ఇంట్లో ఉంటే మనకి ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మన ఇంట్లో ఉంటే మనకి ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. నా కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పుకునేకి ఎంత రెస్పెక్ట్ నా కొడుకు మూటలు మోస్తాను అని చెప్పుకుంటారు మీరు? చెప్పుకోరు కదా! ఆ విధంగా ఆలోచించండి రామరాజు గారు. మీరు ఇంకా 90స్‌లోనే ఉన్నారు. 2025 జరుగుతుంది ప్రెజెంట్. కొంచెం ఆలోచించి ముందుకెళ్తారని ఆశిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డెప్త్ మళ్ళీ ఆ మూల్య కూడా పిచ్చిదానిలాగా అయితే ఆలోచిస్తుంది. పడిందంటే మనం ఏం చేస్తాము? పోవద్దమ్మా ఆడ చీకటి, ఆడ పులి ఉందని చెప్తే మనం ఏం చెప్తామా? నేను పోతాను, నేను పులితో ఆడుకుంటానంటే పో ఆడుకో ఆడుకుంటే తెలుస్తుంది పులి ఏం చేస్తుంది అనేసి. ఆ విధంగా మన విశ్వ అయితే ఆడ కాసుకుంటాడు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పంజాతో విసరదాం అనేసి. ఇంక వాళ్ళ ఇష్టం ఏం చేస్తాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.